కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు జరగబోతున్నాయి. ఏలినాటి శని కబ్జాలో ఉంది ఈ యొక్క కుంభరాశి. ఇప్పుడు అత్యధికమైనటువంటి ఫలితాలు, విపరీత ఫలితాలని ఇస్తుంది. అయినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మీనంలో రాహువు, మరి కేతువు కన్యలో ఉండడం, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు మామూలుగా మనకి వృషభ రాశి సంచారం, రవి బుధులిద్దరు వృశ్చిక రాశి, అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి ధనుసు రాశిలో ఉండడం, అలాగే ఈ కేతుగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుంభరాశి వారికి మనకి ఆడవాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు, కుజుడు మరి నేచపట్టి కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి కుజుడు పుంజుకున్నాడు, కానీ ఇంకా ఫుల్ పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ఇప్పుడిప్పుడే పనులు రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కార్పెంటర్స్కి, తాపీ మేస్తర్లకి, ఆ తర్వాత సపరేట్ 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, ఇలాంటి రకరకాల ఫ్యాన్సీ స్టోర్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మీకు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద పెట్టుబడులతో పెద్ద పెద్ద బిజినెస్లను చేసుకునేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆచితూచి చేసుకోవాలా. ఇప్పుడు ఏలినాటి శని కాబట్టి మీరు ఏ వ్యాపారం కూడా చేసినప్పటికీ కూడా మీకు లాస్ కావడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి చక్కటి గౌరవాలు, పురస్కారాలు దొరుకుతాయి. వీళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి సాధువులుగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం తిరుగుతారు. మిగతా వాళ్ళంతా కూడా మీరు కేవలము ఈ ఆధ్యాత్మిక సంస్థల్ని, ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూట్స్ని, మఠాలని, వీటిని తిరగడానికి మీకు ఎక్కువ ఉత్సుకత అనేటటువంటిది ఈ నెలలో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి డాక్టర్లు, ప్లేడర్లు, ప్రొఫెసర్లు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు కూడా ఈ ఇన్కమ్స్ అనేటటువంటి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, రైల్వేస్, వీళ్ళకి వచ్చేటటువంటి రకరకాల వ్యాపారాల నుంచి వచ్చేటటువంటి క్యాపిటల్తో చక్కగా వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలని కుదుర్చుకొని పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మరి కాస్త టైం ఉంది. అందువలన మనం ఏం చేయాలండి అని అంటే, మనము అందరం కూడా కలిసి పని చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి కుటుంబంలో ఈ విధానంలో కనుక వెళ్తే వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి పనులు లేవు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి. ఆ తర్వాత పనులు దొరికినాయండి, మరి డబ్బు లేదండి అనేటటువంటి వాళ్ళకి ప్రయత్నించగా డబ్బులు కూడా వస్తాయి. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు తమ పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకోవడం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఈ యొక్క ఆశ్రమాల్లో మనం చూడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క కుజుడు నేచపట్టి ఉండడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి మనకి కుక్కలు కరవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కాస్త ఇంకా బ్యాలెన్స్ షీట్ ఉండిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క ఏ రాశి వారికి? కుంభరాశి వారికి మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని
వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. అదేవిధంగా ఓం మహాకాళ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడినట్టు, ఈ ఎపిసోడ్లో చెప్పబడినట్టుగా కనుక మీరు జాగ్రత్తగా ఈ దీంట్లో కనుక చేసుకున్నట్లయితే ఓం నమః శివాయ అనే మంత్రం చేసుకుని మరి ఈ ఏలినాటి శని జపాన్ని మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పాప నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం ఇవ్వండి. లేదా మనం దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి కానీ మహాకాళి అమ్మవారి యొక్క హోమాలు రెండిట్లో ఏదో ఒకటి జరిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.